హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకుని ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. ఇంట్లో నుంచి ప్రతికూల శక్తి పోవాలంటే ఇలా చేయండి, మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. దుష్ట శక్తులు, గాలి, నెగటివ్ ఎనర్జీ మన దేశంలో వీటిని చాలా మంది నమ్ముతారు. ప్రతికూల శక్తి ఇంటి నుంచి తరిమి కొట్టాలని పలు రకాల పద్ధతులను ఉపయోగిస్తారు. దీని ద్వారా ప్రతికూల శక్తి పోయి శుభం కలుగుతుందని భావిస్తారు. ఈ రోజు మనం చాలా ఇళ్ళు, దుకాణాల్లో గాజు గ్లాసులో నిమ్మకాయలు ఎందుకు ఉంచుతారు, దీనివల్ల ఉపయోగం ఏంటి అన్న విషయాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దుష్ట శక్తులు, గాలి, నెగటివ్ ఎనర్జీ మన దేశంలో వీటిని చాలా మంది నమ్ముతారు. ప్రతికూల శక్తి ఇంటి నుండి తరిమి కొట్టాలి పలు రకాల పద్ధతులను ఉపయోగిస్తారు. దీని ద్వారా ప్రతికూల శక్తి పోయి శుభం కలుగుతుందని భావిస్తారు. నిమ్మకాయ కేవలం పండు మాత్రమే కాదు, దీనికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచడానికి, చెడు శక్తిని దూరం చేయడానికి నిమ్మ పండును చాలా మంది ఉపయోగిస్తుంటారు. నిమ్మకాయకు దేవకని అనే పేరు ఉంది. దీనిని దేవతలకు ఇష్టమైన దివ్య ఫలం అని కూడా అంటారు. అంతేకాదు, నిమ్మకాయలకు ప్రాణం ఉంటుందని వేద గ్రంథాలు చెబుతున్నాయి. అలాగే నిమ్మకు మంత్రాలను స్వీకరించే శక్తి ఉంటుందట. అందుకే దీనిని భగవంతునికి ఇష్టం. ఇక నిమ్మకాయను నీళ్లలో వేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిమ్మకాయల్లో పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్ మరియు మెగ్నీషియం ఉంటాయి. కాబట్టి నీళ్లలో నిమ్మరసం తాగడం వల్ల మొత్తం ఆరోగ్యం మరియు రోగ నిరోధక శక్తిని మేలు జరుగుతుంది. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే నిమ్మకాయలు దేనినైనా సానుకూల శక్తిగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఎవరైనా దురుద్దేశంతో మన దగ్గరికి వచ్చినా ఒక గ్లాసు నీటిలో నిమ్మకాయను ఉంచడం వల్ల చెడు శక్తి మనను తాకలేదు. అంతేకాదు, దుష్ట శక్తి ప్రభావాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుందట. మరో విషయం ఏమిటంటే, వీటికి ఎంతో శక్తి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటికి తన చుట్టూ ఉన్న శక్తికి తగ్గట్టు సామర్థ్యం ఉంది. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. భగవంతుని నామాన్ని జపించేటప్పుడు నీటిని కలిసిగా, అర్చన సమయంలో తీర్థంగా, కొన్నిసార్లు సాధువులు ఇతరులను ఆశీర్వదించడానికి లేదా శపించడానికి కూడా నీటిని ఉపయోగిస్తారని అందరికీ తెలుసు. మరో విషయం ఏమిటంటే, నీటికి ఎంతో శక్తి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. నీటికి తన చుట్టూ ఉన్న శక్తికి తగ్గట్టు సామర్థ్యం ఉంది. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. భగవంతుని నామాన్ని జపించేటప్పుడు నీటిని కలసిగా, అర్చన సమయంలో తీర్థంగా, కొన్నిసార్లు సాధువులు ఇతరులను ఆశీర్వదించడానికి లేదా శపించడానికి కూడా నీటిని ఉపయోగిస్తారని అందరికీ తెలుసు. గృహాలు, దుకాణాలు, కార్యాలయాలు మొదలైన వాటిలో నిమ్మకాయను గాజులో ఉంచడం మంచిది. ఇలా చేస్తున్నప్పుడు దాని నుండి వెలువడే శక్తి చెడు ప్రకంపనల ప్రదేశాన్ని పూర్తిగా శుభ్రపరుస్తుంది. ఈ ప్రదేశం అవసరమైన మంచి వైబ్లను ఆకర్షిస్తుందట. అనేక అదృష్టాలను తెస్తుందని కూడా చెబుతారు. ఇంట్లో, దుకాణాల్లో కూడా శుక్రవారం నాడు గ్లాసులో నీళ్లు నింపి అందులో నిమ్మకాయను పెట్టుకోవచ్చు. ఇలా పోసిన నీటిని తరువాత శుక్రవారం మార్చాలని, కొత్త నిమ్మకాయను అందులో వేయాలని ఆధ్యాత్మిక జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇలా చేస్తే ప్రతికూల శక్తులు నశించి మంచి జరుగుతుందని చెబుతున్నారు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.